నమస్తే. ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని చాలామంది ఎక్కువ మందికి వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తీన్మార్ మల్లన్న వెనుక ఎలాంటి కుట్ర జరుగుతుంది, తీన్మార్ మల్లన్న వెనుక జాగృతి ఎవరు జాగృతికి సంబంధించిన కార్యకర్తలు ఎప్పుడైతే తీన్మార్ మల్లన్న పైన ఆఫీస్ పైన దాడి చేసిరో అప్పటి నుండి అంతకు ముందు నుంచే ఏ విధమైన కుట్ర జరుగుతుందనేది మీకు ఇప్పుడు క్లియర్గా వినిపించే ప్రయత్నం చేస్తా. ఇంతకు ముందే ఒక వీడియో చేసిన దానికి సంబంధించిన ఆధారాలతో సహా ఇప్పుడు నిరూపించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి ఈ వీడియో చూడండి దయచేసి. వీలైనంత వరకు అంటే బీసీ ఉద్యమం లేవనెత్తిన నేపథ్యంలో, బీసీ ఉద్యమం ఎత్తుకున్న నేపథ్యంలో తీన్మార్ మల్లన్న పైన ఎలాంటి కుట్రలు పండుతా ఉన్నారు, రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవిత కలిసి నిజంగా తీన్మార్ మల్లన్న వెనుకున్న వాళ్ళను ఎట్లా తీసుకుంటా ఉన్నారు, ఎట్లా వాడుకుంటా ఉన్నారు అనేది ఒక్కోసారి చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఒకసారి వీడియో చూడండి. ఇక్కడ నేను చెప్పిన ఆ మహేష్ గాండు అనేటోని, గాండు అంటే గా డాష్ డుడు గాండు అని అయితే ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన తీన్మార్ మల్లన్న వెంట తిరిగిన ఒక వ్యక్తి ఆడిస్తున్న నాటకం అని చెప్పిన, ఇంతకుముందే చెప్పిన, అది ఆధారాలతో సహా నిరూపించడానికి ఈరోజు మీ ముందుకు వచ్చిన. దీని వెనుక పెద్ద కుట్రున్నది. తీన్మార్ మల్లన్నను హతమార్చాలనే కుట్ర పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది మిత్రులారా. ఈ రోజు ఇట్లా మనం బీసీ సమాజం కళ్ళు తెరుచుకోకపోతే మన ఉద్యమాల గురించి, మన గురించి, మన హక్కుల గురించి, మన బీసీ రిజర్వేషన్ల గురించి కొట్లాడుతున్న గొంతును మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఈ రోజు ఇట్లా ఒకవేళ నిజంగానే నిద్రమత్తులో ఉన్నట్టు ఉంటే, పొరపాటున మన నిద్రమత్తులో ఉన్నట్టుంటే మన గొంతును ప్రశ్నించే గొంతును అణిచివేసే కుట్ర జరుగుతున్నది, పెద్ద మొత్తంలో కుట్ర జరుగుతున్నది. ఒకసారి చూడండి. ఈ అగ్రకులాలు రెడ్డి రావులందరూ ఏకమైపోయి ఏ విధమైన కుట్ర పన్నుతా ఉన్నారు, ఏ విధంగా అణిచివేస్తా ఉన్నారు అనేది క్లియర్గా చూడొచ్చు. మనం ఈ ఫోటోలో ఒకసారి చూడండి. ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి మీకు తీన్మార్ మల్లన్న వెంట చాలాసార్లు చూసిన వ్యక్తే, ఎవరో కాదు వెంకట్రెడ్డి. ఈయన పేరు వెంకట్రెడ్డి అనే వ్యక్తి చాలాసార్లు తీన్మార్ మల్లన్న ఎక్కడ మిర్యాలగూడ సభ జరిగినప్పుడు కానీ ఇంకా కొన్ని సభలలో కానీ మా తమ్ముడు వెంకట్రెడ్డి అని గొప్పగా చెప్పుకున్న మాట ఈ వెంకట్రెడ్డి. ఈ వెంకట్రెడ్డి ఆ వెంకట్రెడ్డి తీన్మార్ మల్లన్న గొప్పగా చెప్పుకున్నాడు మా తమ్ముడు అని. కానీ ఈ అగ్రకులాల కుట్రలో, బీసీ ఉద్యమాన్ని అణచివేయాలనే కుట్రలో ముందే పసిగట్టిన తీన్మార్ మల్లన్న ఈ వ్యక్తిని పక్కకెట్టడం జరిగింది. ఈ వ్యక్తి బయటకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అసలు ఏం చేస్తా ఉన్నాడు కార్యక్రమాలు, నిజంగా జాగృతికి ఈయనకు సంబంధం ఏంది, నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా అని అడిగే మీకు ఆ డౌట్ రావచ్చు. ఒక విజువల్ చూపిస్తా, దానికి సంబంధించిన క్లిప్స్ కూడా చూపిస్తా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ జాగృతికి సంబంధించి పరీక్షలో పారదర్శక పాటించాలని వీళ్ళు జాగృతికి సంబంధించిన కార్యకర్తలు ధర్నా చేసిరు. ధర్నా చేస్తే ఆ ధర్నాలో చూడండి ఒకసారి మిత్రులారా. ఈ ధర్నాలో చూడండి. నేను ఎందుకు చెప్తున్న మాట అంటే, ఇగో జాగృతి కార్యకర్తలు చూడండి, ధర్నా చేసిన కాడ పోలీసులు అడ్డుకుంటా ఉంటే ఎట్లా చిందలేస్తూ ఉన్నారు. మరి నిజంగా ఈ జాగృతికి సంబంధించిన కార్యకర్తలకు ఈ వెంకటరెడ్డికి సంబంధం ఏంది, అసలు వెంకటరెడ్డి కల్వకుంట్ల కవితతో చేతులు కలిపిండంటే 100% కల్వకుంట్ల కవిత ఆడిస్తున్న డ్రామాలో బలి పశువులుగా నిజంగా మన తీన్మార్ మల్లన్నను హతమార్చాలనే కుట్రలో భాగంగానే ఈ కల్వకుంట్ల కవిత ఎవరెవరైతే తీన్మార్ మల్లన్నకు దగ్గర ఉంటున్నారో వాళ్ళతో చేతులు కలిపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ వెంకటరెడ్డి కల్వకుంట్ల కవితతో చేతులు కలిపి కల్వకుంట్ల కవిత, అలాగే రేవంత్ రెడ్డి కొండలరెడ్డి వీళ్ళందరూ ఇప్పుడు కల్వకుంట్ల కవిత వేరు, రేవంత్ రెడ్డి వేరు కాదు, ఇద్దరు ఒక్కటే. ఈ కల్వకుంట్ల కవితతో చేతులు కలిపి తీన్మార్ మల్లన్న పైన హత్యా ప్రయత్నానికి జరిగింది. ఇది 100% వాస్తవం. తీన్మార్ మల్లన్నకు నిజంగా ఒక అంత పెద్ద ఎత్తున ఆఫీస్కి వచ్చి దాడి చేసేంత దమ్ము ఎవడు కూడా లేదు. ఇది వరకు గతంలో అధికారంలోనో జరిగింది, కానీ ఇప్పుడు అధికారంలో లేకుండా కానీ కల్వకుంట్ల కుటుంబంలో కల్వకుంట్ల కవిత దాడి చేసినా కానీ కనీసం పట్టించుకోలేదు. నిజంగా ఇన్ఫర్మేషన్ అంతా ఎట్లా లీక్ అయింది, ఇక్కడ ఎంతమంది ఉంటారు, ఎప్పుడెప్పుడు ఉంటారు, ఏం కథ అన్నది ఇన్ఫర్మేషన్ ఎట్లా లీక్ అయిందని కీలకంగా మనం డేటా సేకరిస్తే దానికి ప్రధాన కారకుడు ఒకసారి మీకు చూపెడతా. ఈ వీడియోలో విజువల్లో ఉంటాడు, ఒకసారి చూడండి మిత్రులారా. అంటే బీసీ ఒక్కసారి చూడు, ఇగో ఈ వెంకటరెడ్డి ఈయననే, ఇగో ఆ వెంకటరెడ్డి ఈయననే. జాగృతికి సంబంధించిన ఉచ్చులో జాగృతి కల్వకుంట్ల కవితతో చేతులు కలిపి ఒక్కసారి చూడరు మిత్రులారా. ఇగో చూసిరా, ఇగో ఈ వెంకటరెడ్డి చేతులు కలిపి ఆ చెంచాగా అడ్డం పెట్టుకొని తీన్మార్ మల్లన్న పైన ఉసగొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మిత్రులారా. అంటే మన బీసీ ఉద్యమం పైన ఎలాంటి కుట్ర జరుగుతుంది, ఏ విధమైన కుట్ర జరుగుతున్నది, అగ్రకులాలకు సంబంధించిన నాయకులు ఏ విధమైన కుట్రలు పడుతూ ఉన్నారు అనేది కీలకంగా చూడొచ్చు. ఈ వెంకటరెడ్డి మొత్తం ఆడిస్తున్నది, ఈ మహేష్ గాడ్సే కానీ, ఆ గాండు కానీ, ఆ రండ కానీ ఆడిస్తున్నది వెంకటరెడ్డి. గుర్తుపెట్టుకో, నువ్వు నిన్నాకమని వచ్చి ఆఫీస్కి వచ్చి తిరిగిపోయినవాడు కదా, ఆఫీస్కి వచ్చి తిరిగిపోతా ఉన్నావు కదా, దేనికోసం వచ్చినావు, ఏం ఎంక్వైరీ చేపిస్తున్నావు, మళ్ళీ ఏం దాడులకు పాల్పడే ప్రయత్నం చేస్తా ఉన్నావు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోరు మిత్రులారా.
మన గొంతును కాపాడుకోకపోతే, మన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి కొట్లాడుతున్న తీన్మార్ మల్లన్నను కాపాడుకోకపోతే ఇలాంటి కుట్రలే జరుగుతాయి. మనం ఈ కుట్రలను పసిగట్టి ఎప్పటికప్పుడు ఈ కుట్రల్ని పసిగట్టి తిప్పికొట్టే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వెంకటరెడ్డి తీన్మార్ మల్లన్న వింటున్న ఈ వెంకటరెడ్డి చూడండి ఒకసారి ఎలాంటి కుట్రలు పడుతూ ఉన్నారు. జాగృతిగో తెలంగాణ జాగృతి విన్నరా, చూసిరా, కళ్ళ నిండారుగా చూసిరా ఎలాంటి కుట్రలు పడుతూ ఉన్నారు. కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి కలిసి తీన్మార్ మల్లన్న హతమార్చే కుట్ర జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ గొంతును అణచివేసే కుట్ర జరుగుతూ ఉన్నది. ఒకసారి మరోసారి క్లియర్గా చూడొచ్చాగో, విజువల్లో క్లియర్గా చూడొచ్చు. ఇంతకన్నా క్లియర్గా ఎవరు చెప్పలేరు. కల్వకుంట్ల కవిత ఈ రెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తిని మొత్తానికి మొత్తం దగ్గర తీసుకొని తీన్మార్ మల్లన్నను ఏ విధంగా అణచివేయాలనే కుట్ర ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ కొనసాగే భాగంలోనే ఈయన దగ్గర పెట్టుకున్నది ఆ చెంచాగాడు ఈ రెడ్డి చెప్పినట్టు, ఈ వెంకటరెడ్డి చెప్పినట్టు వింటా ఉన్నాడు. ఇది మాత్రం పక్కా క్లియర్. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బీసీ సామాజిక వర్గం గురించి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి కొట్లాడుతున్న గొంతుకను అణిచివేసే కుట్ర జరుగుతూ ఉన్నది. జాగృతి కార్యకర్తలు ఎప్పుడైతే దాడి చేసిరో దాని వెనుక వెంకటరెడ్డి ఉన్నాడు, ఈయననే ఉన్నాడు దాని వెనుక. క్లియర్గా అర్థమవుతుంది కదా. జాగృతితో చేలు కలిపి ఈ డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఇగో వెంకటరెడ్డి ఒకసారి చూడురిగా ఎంత పెద్ద కుట్ర అంటే నిజంగా. సరే జాగృతి వాళ్ళు దాడి చేస్తే మనకేం నష్టం కాలే, మనకు అక్కడ ఆస్తుల పరంగా మనకు నష్టమైంది కావచ్చు, మన మీద కేసులు పెట్టకుండా ఒక సమాజం మొత్తం చూస్తూ ఉన్నది. తెలంగాణలో బీసీల గురించి, బీసీల హక్కుల గురించి కొట్లాడుతున్న తీన్మార్ మల్లన్న పైన ఆఫీస్ పైన దాడి చేసి నిజంగా తీన్మార్ మల్లన్న పైన కేసులు పెట్టి ఏ విధమైన కుట్ర పన్నుతా ఉన్నారనేది క్లియర్గా తెలంగాణలో సమాజం మొత్తం చూస్తూ ఉన్నది. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి కుట్రలను తిప్పికొట్టే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటా. నేను మీ వెంకటేష్, VWT న్యూస్.